బడ్జెట్ కొంచెం పెంచుకోవాలి. మీకు 30 నుంచి 50,000లో మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ లేవు. అండ్ మంచి క్వాలిటీ ఇమేజ్ ఆర్ క్వాలిటీ వీడియోస్ ఇచ్చే ఫోన్స్ కూడా లేవు. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మీకు అంత కనిపించట్లా. ఒకటి గేమింగ్ కోసం ఐక్యూ ఫోన్స్ కనబడుతున్నాయి, లేదా OnePlus ఫోన్స్ కనబడుతున్నాయి. వాటిలో కెమెరాస్ సరిగా పర్ఫార్మ్ చేయవు. ఇంకా వివో ఫోన్స్, వివో V70 సిరీస్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. వాటిలోనేమో కెమెరాస్ బాగున్నాయి, ప్రాసెసర్ బాగోట్లేదు. కెమెరాస్ కూడా ఫోటోస్ పర్పస్, వీడియోస్ అంత కనిపించట్లా. సో మీకు వీడియోస్ బాగా రావాలి, బొకే వీడియో సపోర్ట్ ఉండాలి, ప్రాసెసర్ బాగుండాలి ఎడిటింగ్ చేసుకోవడానికి. అండ్ బొకే వీడియో సపోర్ట్ అన్న ఫోన్స్ నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నట్లు, కెమెరాలో రికార్డ్ చేస్తున్నట్లు మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఆల్రౌండర్ ఫోన్స్ ఇవి గ్యారంటీడ్ గా తీసుకోవచ్చు మీరు. అండ్ అప్డేట్ పాలసీ, వాటర్ రెసిస్టెన్స్, మంచి 1.5K ఫ్లాట్ డిస్ప్లేస్, అన్ని ఓవరాల్ గా NFC AR అన్ని ఆల్రౌండర్ లాగా ఒక మంచి కాంటెంట్ క్రియేటర్ కావాల్సిన ఫోన్స్ మీకు కావాలనుకుంటే 50 నుంచి 60,000 రూపాయలకి మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి 3 ఆల్రౌండర్ ఫోన్స్ ఈ వీడియోలో సజెస్ట్ చేస్తా. అందులో 2 ఇప్పుడు మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటి సేల్స్ ఆఫర్స్ కోసం మీరు వెయిట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ కంటెంట్ మీ ముందుకు డెలివర్ చేస్తున్నా. అండ్ నాకు రీసెంట్ టైమ్స్ లో వచ్చిన కామెంట్ కూడా ఇది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలి, సింపుల్ గా కాంటెంట్ క్రియేట్ చేయాలి, ఇలాంటి వారికి ఉపయోగపడే ఫోన్స్ ని సజెస్ట్ చేయని చెప్పని కమెంట్ చేశారు. 3 ఫోన్స్ సజెస్ట్ చేస్తాను, ఎక్కువ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. ఫస్ట్ చెప్పబోయే 2 ఫోన్స్ కి మాత్రమే మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి. సో ఈ 2 ఫోన్స్ లో ఏ ఫోన్ అయినా మీరు పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ మీ కాంటెంట్ ప్రొడక్షన్ కూడా బోత్ కెమెరా వైజ్, ఇంకా కొంతమంది బేసిక్ గా ఈ 40-35 ఈ రేంజ్ లో వచ్చే ఫోన్స్ కూడా కన్సిడర్ చేద్దాం అనుకుంటారు. బట్ ఆ ఫోన్స్ లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నా 4K రికార్డింగ్ ఉండదు. అవి పెట్టుకొని మీరు 1080pలో వీడియోస్ రికార్డ్ చేసుకొని అవి సోషల్ మీడియా అప్లోడ్ చేసి వాటికి బెటర్ వ్యూవర్ అటెన్షన్ రాక ఎందుకు చెప్పండి. సో అందుకే నేను ఇప్పుడు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 4Kలో వీడియో సపోర్ట్ చేసే ఫోన్స్నే సజెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడన్నా బయటకు వెళ్ళారు, వ్లాగ్ ఏదైనా రికార్డ్ చేయాలి, మొత్తం సీన్ మొత్తం రికార్డ్ చేయాలి, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మీకు మస్ట్ కావాలి. అండ్ ఇంట్లో ఏదైనా వ్లాగ్స్ రికార్డ్ చేస్తున్నారు, ఇల్లు మొత్తం నీట్గా రావాలని చెప్పంటున్నా కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండాలి. అన్ని ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసే నేను మీ ముందుకు ఈ వీడియోని తీసుకొస్తున్నాను. ఎడిటింగ్ చేసుకునేప్పుడు పర్ఫార్మెన్స్ వైజ్ రెండింటి పరంగా మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ డిస్ప్లే కూడా మీరు ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా వీలయ్యేలాగా ఫ్లాట్ డిస్ప్లే 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఉన్న ఫోన్స్ నే తీసుకుంటాం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆండ్రాయిడ్ ఫోన్స్ నే నేను సజెస్ట్ చేస్తా. బట్ మీకు ఒకవేళ ఐఫోన్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆప్షనల్ గా చెప్తున్నాను, దీన్ని గ్రాంటెడ్ గా కూడా తీసుకోవచ్చు మీరు. ఒకవేళ మీ బడ్జెట్ 60,000 దగ్గరలో ఉంటే మాత్రం iPhone 17 50 to 60,000 రూపీస్లో మీరు వెయిట్ చేయగలను అనుకుంటే మాత్రం రేపు దసరా దీవాళీ సేల్స్లో బిగ్ బిలియన్ డేస్ సేల్స్ జరుగుతాయి కదా, iPhone 17 గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. వర్త్ అంటే వర్త్ ఫోన్ అది, మీరు అస్సలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎన్నైతే అప్గ్రేడ్స్ కావాలో అన్ని అప్గ్రేడ్స్ iPhone 17లో చేసేసారు. సో ఫస్ట్ ఆప్షన్ కింద iPhone 17 పెట్టేసుకోండి. ఇప్పుడు iPhone 17 లేదు కదా, ఐఫోన్లోనే నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, ఏదైనా బెటర్ ఫోన్ ఉందా అంటే iPhone 16 మీకు ఇంక వేరే ఆప్షన్ లేదు. iPhone 16లో కూడా పర్వాలా బాగానే ఉంటుంది, బట్ ఇంకా మంచి అప్గ్రేడ్ iPhone 17. సో 50 to 60లో మీరు ఒకవేళ ఐఫోన్ చూస్తున్నట్లయితే iPhone 16 రైట్ నౌ సేల్స్లో iPhone 17 తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఐఫోన్స్ పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఆండ్రాయిడ్స్లో మన అసలైన లిస్ట్ ఫస్ట్ ఫోన్ చూసుకుంటే వివో నుంచి వివో X200T. ఈ ఫోన్ మన ఛానల్లో రివ్యూ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్గా ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ కెమెరాస్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో కూడా నేను దాంట్లో చెప్పున్నా. సో కొనుక్కునే ముందు ఆ రివ్యూ ఖచ్చితంగా చెక్ చేయండి. కెమెరాస్ దగ్గర నుంచే మొదలు పెడతాను నేను. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ 3 కెమెరాస్కి జైస్ పార్ట్నర్షిప్ ఉంది. T-Star కోటింగ్ కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు లో లైట్లో రికార్డ్ చేసినప్పుడు లేదా హెవీ సన్లైట్లో రికార్డ్ చేసినప్పుడు రిఫ్లెక్షన్స్ లెన్స్ మీద పడతాయి కదా, బబుల్స్ లాగా, లేకపోతే ఇలా గీతలు ఫ్లేర్ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అవేం రాకుండా ఈ T-Star కోటింగ్ అవాయిడ్ చేసేస్తుంది, రిఫ్లెక్షన్స్ రానివ్వదు. అది మేజర్ అడ్వాంటేజ్. అండ్ డిస్ప్లే కూడా ఈ ఫోన్లో జైస్ పార్ట్నర్షిప్ ఉంది. జైస్ మాస్టర్ కలర్ డిస్ప్లే అని పిలుస్తారు. ఫైన్. కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX921 సెన్సార్తో వస్తుంది విత్ జైస్ పార్ట్నర్షిప్. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీనికి కూడా జైస్ పార్ట్నర్షిప్ ఉంది. ఇది సామ్సంగ్ JN1 సెన్సార్తో వస్తుంది. అండ్ థర్డ్ కెమెరా ఇంపార్టెంట్, టెలిఫోటో లెన్స్తో వస్తున్నాయి. 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్తో వస్తుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 4K 60fps మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, బోత్ ఫ్రంట్ అండ్ రేర్ సైడ్ కెమెరాస్. అండ్ బొకే వీడియో సపోర్ట్ కూడా ఉంది. ఫోటోస్ తీసుకోవాలంటే 5 డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో క్యాప్చర్ చేసుకోవచ్చు. 23, 35, 50, 85 అండ్ 100mm ఫోకల్ లెన్స్. అండ్ తీసిన ఫోటోస్ వీడియోస్ రెండు మీరు సాటిస్ఫై అవుతారు. ఒకవేళ వాటిని తీసుకొచ్చి ఎడిట్ చేసుకోవాలనుకుంటే MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ ఈ ఫోన్లో ఉంటుంది, ప్లస్ V2 చిప్ ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం ఉపయోగపడుద్ది. CapCutలో ఎడిట్ చేస్తానన్నా, KineMasterలో ఎడిట్ చేస్తానన్నా, లేకపోతే క్లిప్స్లో ఎడిట్ చేస్తానన్నా, ఏ రకంగా కానీ మీరు 4Kలో చక్కగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. రెండరింగ్ కూడా ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఒకవేళ నేను గేమ్స్ ఆడుకుంటాను అప్పుడప్పుడు అనుకున్నా కానీ చక్కగా BGMI 120 FPS సపోర్ట్ చేసింది. సో కెమెరా వైజ్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ రెండు మీరు సాటిస్ఫై అవుతారు.
ఇంకా డిస్ప్లే అంటారా 1.5 రెజల్యూషన్ డిస్ప్లే చెప్పాక జైస్ మాస్టర్ కలర్ డిస్ప్లేతో వస్తుంది. బ్రైట్నెస్ కూడా సఫిషియెంట్ ఇనఫ్ ఉంటుంది. 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అండ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది, ఆప్టికల్ కావు. ఎక్స్ట్రా ఫీచర్స్ NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అండ్ IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. బ్యాటరీ 6200 mAh బ్యాటరీ, చక్కగా లాంగ్ వీడియోస్ అండ్ లాంగ్ అవర్స్ ఎడిటింగ్ కూడా మీరు కూర్చోవచ్చు. 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది అండ్ 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫైనల్లీ ఇంకా అప్డేట్ పాలసీ 5+7 years అప్డేట్ పాలసీతో వస్తుంది. రైట్ నో అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అండ్ ఆరిజిన్ OS బేస్ మీద వస్తుంది. ఇది ఓవరాల్ గా Vivo X200T కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ పొజిషన్ లో ఈ ఫోన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు వెంటనే Vivo X200 FE కూడా కనబడింది. ఆ ఫోన్ తీసుకోవద్దు. X200 FE కంటే X200T లో మంచి వీడియోస్ అండ్ మంచి ఫోటోస్ వస్తున్నాయి అండ్ ప్రాసెసర్ కూడా 9000 కాదు, ఇందులో 9400+ ప్రాసెసర్ ఉంటుంది. అన్ని రకాల X200T మంచి అప్గ్రేడ్. ఒక్క సెకండ్, ఐఎమ్ సారీ మధ్యలో వచ్చినందుకు. నెక్స్ట్ ఫీచర్ చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, ఛానల్కి కొత్తగా వచ్చి కాంటెంట్ ఇక్కడ వరకు చూసి మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా పర్లేదు వర్త్ ఉంది మనోడు చెప్పే దాంట్లో అని మీకు అనిపిస్తే కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్కి మనం రీచ్ అవ్వాలి, చాలా క్లోజ్ ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఆ నెంబర్ 3 lakhs సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా చాలా మోటివేషన్ వస్తుంది. మనల్ని చాలా మంది చూస్తున్నారు, ఇంకా బెస్ట్ కాంటెంట్ ప్రొడ్యూస్ చేయాలి అని. ఆ మోటివేషన్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బెస్ట్ కాంటెంట్ తీసుకురావడానికి. సో కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలు. రెండో ఫోన్ ఒప్పో నుంచి ఒప్పో రెనో 14 Pro. ఏంటి బ్రో 14 Pro చెప్తున్నా, 15 సిరీస్ కదా ఇప్పుడు రన్ అవుతుంది అని మీరు అనుకుంటారు. యాక్చువల్లీ 50-55,000 అరౌండ్లో 15 Pro మినీ వస్తుంది మీకు, రెనో 15 Pro మినీ. బట్ దానికంటే రెనో 14 Pro బెటర్ అని నా ఒపీనియన్. రెనో 15 Pro మినీలో ఒక్కటే అడ్వాంటేజ్, ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ అయింది. రెనో 14 Proలో 50 మెగాపిక్సెల్ ఉంటుంది. స్లైట్లీ బెటర్ అప్గ్రేడ్ తప్ప హ్యూజ్ అప్గ్రేడ్ ఏమీ కాదు. ఇన్ఫాక్ట్ దానికంటే దీంట్లోనే వైర్లెస్ ఛార్జింగ్ లాంటి సపోర్ట్స్ ఉన్నాయి, బిగ్గర్ డిస్ప్లే ఉంటుంది, సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, సేమ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, సేమ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది, అన్ని ఆల్మోస్ట్ సేమ్. ఒక్క ప్రైమరీ కెమెరా తప్పించి. ఇన్ఫాక్ట్ రెనో 15 Pro మినీలో కొంచెం ఇంకా సైజ్ తగ్గిద్ది ఫోన్. ఇది మీకు సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఎడిటింగ్ లో ఉపయోగపడేలా. సో 10,000 రూపాయల వరకు మీరు సేవ్ చేసుకున్నట్లు అవుతారు. రెనో 15 Pro మినీ స్కిప్ చేసి రెనో 14 Pro తీసుకుంటే. ఈ రెనో 14 Pro మీద కూడా మన ఛానల్లో డెడికేటెడ్ రివ్యూ పోస్ట్ చేశాను. కొనుక్కునే ముందు రెనో 14 Pro ఇన్ డెప్త్ రివ్యూ చెక్ చేసి ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. ఇందులో కూడా ఫస్ట్ మనం కెమెరాతోనే స్టార్ట్ చేద్దాం. బ్యాక్ సైడ్ ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఆమ్నివిషన్ 50E సెన్సర్ తో వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఇది సామ్సంగ్ JN5 సెన్సర్ తో వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఓమ్నివిషన్ 50D సెన్సర్ తో వస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ అగైన్ సామ్సంగ్ JN5 సెన్సర్. సో బ్యాక్ సైడ్ 3 అండ్ ఫ్రంట్ అన్ని 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అండ్ వీడియో రికార్డింగ్ 4K 60 FPS లో సపోర్ట్ చేసింది బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్. ఈవెన్ బోకే వీడియో సపోర్ట్ కూడా ఉంది. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని మనం మాత్రమే ఫోకస్ లో ఉండేలాగా ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ ఇప్పుడు రెనో 15 సిరీస్ లో ఏదైతే MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఉందో సేమ్ ప్రాసెసర్ రెనో 14 Pro లో కూడా ఉంటుంది. సఫిషియెంట్ ఇనఫ్ ప్రాసెసర్, 3.25 GHz ప్రామిస్ లాగింగ్ స్పీడ్ ఉంటుంది. ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా చక్కగా హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ కూడా హ్యాండిల్ చేసింది, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అగైన్ ఇది కూడా ఫ్లాట్ డిస్ప్లేనే, కర్వ్డ్ డిస్ప్లే కాదు. LTPS ప్యానల్, 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 6.83 ఇంచ్ స్క్రీన్ వస్తుంది. మీకు రెనో 15 Pro మినీలో 6.3 ఇంచ్ స్క్రీనే, ఇక్కడ మీకు 6.8 ఇంచ్ స్క్రీన్. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ దీంట్లో కూడా NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, IP రేటింగ్ కూడా ఉంటుంది, వాటర్ రెసిస్టెన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ 6200 mAh బ్యాటరీ, సేమ్ X200T లో లాగా. అండ్ చార్జర్ 80 వాట్ సూపర్ బుక్ ఛార్జ్ సపోర్ట్ చేసింది అండ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేసింది ఈ ఫోన్. అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 అంటే మీరు 2+3 years కింద క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను రివ్యూ కూడా చేసి ఒకసారి చెక్ చేయండి. కెమెరాస్ చాలా బాగుంటాయి. X200Tకి క్వైట్ బెటర్ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. మీరు రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ అయినా తీసుకోండి, ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. బట్ ప్రయారిటీ వైస్ చెప్పాలి కాబట్టి ఫస్ట్ పొజిషన్ లో వివోనే పెడుతున్నా, ఎందుకంటే లేటెస్ట్ అండ్ జైస్ పార్ట్నర్షిప్ ఉంది, T-Star కోటింగ్ కూడా ఉంది కాబట్టి. సరే ఇవి పక్కకు పెడదాం. అండ్ ఈవెన్ ప్రాసెసర్ కూడా 9400+ ప్రాసెసర్, ఇది 8450 కాబట్టి ఫస్ట్ వివో X200. ఇప్పుడు ఒకసారి థర్డ్ ఫోన్. ఈ ఫోన్ ఇప్పుడు సేల్స్ లో మీకు డిస్కౌంట్ ఏం రావట్లా, బట్ ఎప్పుడు ఈ ఫోన్ మీద డిస్కౌంట్ వచ్చింది, ఎప్పుడు ఈ ఫోన్ ఎంత ప్రైస్ దొరికిందో కూడా మనం చెప్పలేం. లాస్ట్ బిగ్ బిలియన్ డేస్ లో 30,000 రూపాయలకి వచ్చింది ఈ ఫోన్. ఇప్పుడు 40,000కి, 50,000కి, 60,000కి అమ్ముతున్నారు ఆఫర్స్ లో పెట్టి. యాక్చువల్ ప్రైస్ ఇది 80,000 రూపాయలు ఉంది. నథింగ్ ఫోన్ 3 గురించి నేను మాట్లాడుతున్నాను, ఈ పాటికి మీకు వెలిగి ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ఫోన్ ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది అండ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా క్వైట్ న్యాచురల్ పర్ఫామ్ చేస్తాయి అండ్ ఇంప్రెసివ్గా ఉంటాయి కెమెరాస్. అండ్ డిస్ప్లే కూడా 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. నేను ఎక్కువ చెప్పట్లేదు ఈ ఫోన్ గురించి, ఎందుకంటే కీ హైలైట్స్ ఈ 4 మాత్రమే. అడిషనల్గా అంటే ఈ బోకే వీడియో సపోర్ట్ ఉంది, లేకపోతే T-Star కోటింగ్ ఉంది, జైస్ పార్ట్నర్షిప్ ఉంది, ఇట్లా ఎక్స్ట్రా మనం చెప్పుకోవడానికి ఏం లేదు. ఇన్ఫాక్ట్ ఉన్నది అంటే చార్జర్ బాక్స్లో ఇస్తారు కదా అన్ని బ్రాండ్స్, అలా వీళ్ళకి చార్జర్ ఉంది అని కూడా మనం చెప్పుకోవడానికి ఉండదు, చార్జర్ ఇవ్వరు కాబట్టి. సో ఫోన్ క్వైట్ ఆప్టిమైజ్డ్ ఫోన్.
మీరు మంచి ఫోన్ అంటే ఒక మంచి ప్రీమియం ఫోన్ కావాలి అండ్ వీడియోస్ కూడా బొకే వీడియో సపోర్ట్ ఉండదు, బట్ తీసే వీడియోస్ మాత్రం చాలా మంచిగా క్యాప్చర్ చేస్తుంది. బట్ ఈ ఫోన్ గుర్తుపెట్టుకోండి, 30-40 వేల రూపాయల లోపల వస్తేనే కన్సిడర్ చేయండి. వీళ్ళు ఏదో 80 వేల రూపాయలు పెట్టారు కదా, 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసి 75 కొనుక్కుందాం, మీకు అనిపించదు కొనాలని, బట్ అనిపించినా కొనొద్దు అని చెప్తున్నా. బెటర్ మీరు తీసుకుంటే 30,000 to 40,000 రూపీస్ లోపల వస్తే నథింగ్ ఫోన్ 3 తీసుకోండి, లేకపోతే వద్దు. అందుకే నేను దీని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అండ్ ఫోర్త్, ఇంకొంతమంది మోటో సిగ్నేచర్ గురించి కూడా అడుగుతారు. నాకు ఈ మోటో సిగ్నేచర్ కంటే ఈ రెండు ఫోన్స్ చాలా బెటర్ అనిపించినాయి. అండ్ మోటోలో ఇప్పుడు మదర్ బోర్డ్ ఇష్యూస్ అవి ఇవి జరుగుతున్నాయి కదా, కొంచెం నాకు ట్రస్ట్ ఇష్యూస్ బేస్ చేసుకుని నేను సజెస్ట్ చేయలేకపోతున్నా. అండ్ దాంట్లో బొకే వీడియో సపోర్ట్ కూడా లేదు. అండ్ డిస్ప్లే క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, అది ఫ్లాట్ డిస్ప్లేతో రావట్లా. ఎడిటింగ్ అవి చేసుకునే వాళ్ళకి కర్వ్డ్ డిస్ప్లే ఉంటే నచ్చదు, ఫ్లాట్ డిస్ప్లే ఉంటేనే మీకు ఎడిటింగ్ కంఫర్టబుల్ అవుతుంది. సో కొన్ని ఆస్పెక్ట్స్ ని బేస్ చేసుకొని నేను మోటోలో సిగ్నేచర్ని సజెస్ట్ చేయట్లేదు ఇక్కడ. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్ Vivo X200T ఆర్ Reno 14 Pro, లేదా ఒక 10,000 ఎక్కువ యాడ్ చేసుకుంటాకుండా Reno 15 Pro mini అయినా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇవి నా పిక్స్. మీరు ఒకవేళ కాంటెంట్ క్రియేషన్ లోకి స్టెప్ వేద్దాము అనుకుంటే ఈ రెండు ఫోన్స్లో ఏ ఫోన్ అయినా మీరు స్టార్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇది ఇవాల్టి మన వీడియో అండ్ నా ఒపీనియన్, నా 2 మేజర్ పిక్స్. వీటిలో మీరు ఏది పిక్ చేసుకుంటారు? ఇవి కాకుండా మీ మనసులో ఇంకేదైనా ఫోన్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది వర్త్ అనుకుంటే నేను అక్కడే రెస్పాండ్ అయ్యి మీకు నేను హైప్ ఇస్తాను. మరి ఇది ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ పాసిబుల్ అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఖచ్చితంగా ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి బెస్ట్, జెన్యూన్, ఆనెస్ట్ అండ్ యూనిక్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. అండ్ మనం 3 lakhs సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి. కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి కాంటెంట్ మన ఛానల్లో పోస్ట్ చేద్దాం. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.